లాస్ట్ ఐపీఎల్ ఆక్షన్లో కొన్ని టీమ్స్ కోట్లు పెట్టేసి మరి పెద్ద పెద్ద స్టార్ ప్లేయర్స్ని కొనుక్కున్నారు. ఫ్యాన్స్ కూడా వాళ్ళపైనే నమ్మకాలు పెట్టుకున్నారు. కానీ సీజన్ స్టార్ట్ అయ్యాక అసలు కథ వేరేగా మారిపోయింది. ఎక్కడో 30 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్లు ఇలా బేస్ ప్రైస్కి వచ్చిన ప్లేయర్స్ ఈసారి గ్రౌండ్లో మ్యాచ్ విన్నర్స్లో డామినేట్ చేశారు. పెద్ద పెద్ద స్టార్స్ అందరూ పర్ఫామ్ చేయని టైంలో ఈ లో ప్రైజ్ ఆటగాళ్ళే సైలెంట్గా మ్యాచెస్ గెలిపించుకుంటూ వచ్చారు. ఇలాంటి సైలెంట్ వారియర్స్ గురించి ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. ఈ ఐపీఎల్ 2026 సీజన్లో తక్కువ ప్రైస్కి వచ్చి తమ పర్ఫార్మెన్స్లో టీమ్స్కి మ్యాసివ్ ఇంపాక్ట్ ఇచ్చిన టాప్ 10 బౌలర్స్ ఎవరో చూద్దాం. హానెస్ట్లీ చెప్పాలంటే ఈసారి లో ప్రైస్కి హై పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. అందుకే బ్యాటర్స్ అండ్ బౌలర్స్ని సపరేట్ వీడియోస్గా చేస్తున్నాను. మరి ఇప్పటి నుండి మన ఛానల్లో నాన్ స్టాప్గా ఐపీఎల్ పైన కంటెంట్ వస్తూనే ఉంటుంది. ట్రేడింగ్ పాసిబిలిటీస్, కెప్టెన్సీ చేంజెస్, రిటెన్షన్ ఇలా ఎవరి ఇంట్రెస్టింగ్ టాపిక్ పైన వీడియోస్ చేస్తూనే ఉంటాను. కాబట్టి ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఇప్పుడు వీడియో చూసి సైలెంట్గా వెళ్ళిపోకుండా ఈ సబ్స్క్రైబ్ బటన్ని ఒక్కసారి గట్టిగా హిట్ చేసి వెళ్ళిపోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద మ్యాటర్. నెంబర్ 10 అఖిల్ హుసేన్. లాస్ట్ ఆక్షన్లో తన సిఎస్కే బేస్ ప్రైస్ 2 కోట్లకి బై చేశారు. ఆ టైంలో ఇది పెద్ద సైనింగ్ అని ఎవరికి అనిపించలేదు. ఒక క్యాజువల్ బైల్ అని అందరూ తీసుకున్నారు. ఎందుకంటే అప్పట్లో అఖిల్ పైన ఎవరికి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి కాదు. ఈవెన్ సిఎస్కే మేనేజ్మెంట్ కూడా ఇతను వెంటనే ఇంపాక్ట్ చూపిస్తాడు అనుకోలేదు. అందుకే సీజన్ ఫస్ట్ 3 మ్యాచెస్లో బెంచ్ పైన కూర్చోబెట్టేశారు. కానీ టీంలో అందరూ తెలిపోవడంతో కేకేఆర్తో మ్యాచ్లో ఫైనల్ అవకాశం వచ్చింది. అక్కడ అసలు స్టోరీ మొదలైంది. ఆ మ్యాచ్లో 4 ఓవర్స్ వేసి జస్ట్ 26 రన్స్ మాత్రం ఇచ్చాడు. అంతేకాకుండా ఒక ఇంపార్టెంట్ వికెట్ కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ పని అయితే పూర్తిగా డామినేట్ చేశాడు. డైరెక్ట్గా 4 వికెట్స్ తీసుకొని ఆంధ్ర అటెన్షన్ గ్రాప్ చేసుకున్నాడు. అక్కడ నుండి ప్రతి మ్యాచ్లో ఆల్మోస్ట్ కన్సిస్టెంట్గా వికెట్స్ తీసుకుంటూనే వచ్చాడు. సీజన్ మొత్తం 7 మ్యాచెస్ ఆడి 8 వికెట్స్ తన అకౌంట్లో వేసుకున్నాడు. హానెస్ట్లీ చెప్పాలంటే ఇక్కడ నెంబర్స్ కంటే డేంజరస్ విషయం ఇంకొకటి ఉంది. అదే తన ఎకానమీ రేట్. జస్ట్ 7.24 ఎకానమీతోనే బౌలింగ్ చేశాడు. ఈ బ్యాటింగ్ పిచ్చెస్ మీద ఇలాంటి ఎకానమీ మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఇన్ఫాక్ట్ ఈ సీజన్లో లోయెస్ట్ ఎకానమీ ఉన్న బౌలర్స్ లిస్టులో మానోడే టాప్ పొజిషన్లో ఉన్నాడు. ప్రజెంట్ సీజన్ స్టార్ట్స్ ప్రకారం బెస్ట్ ఎకానమీ బౌలర్స్ లిస్టులో 4th ప్లేస్లో ఉన్నాడు. మరి దీన్ని బట్టి చెప్పొచ్చు అఖిల్ హుసేన్ సైలెంట్గా వచ్చి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడన్నది. ఏదేమైనా 2 కోట్ల ప్లేయర్గా వచ్చి తన ప్రైస్ కంటే ఎక్కువ వాల్యూని యాడ్ చేశాడు. నెంబర్ 9 శివాంగ్ కుమార్. ఈ సీజన్లో సన్ రైజర్స్కి దొరికిన డైమండ్ లాంటి స్పిన్నర్ ఎవరైనా ఉన్నారు అంటే అబ్సల్యూట్లీ అది శివాంగ్ కుమార్ అని చెప్పాలి. లాస్ట్ ఆక్షన్లో తను ఎస్ఆర్హెచ్ 30 లక్షల బేస్ ప్రైస్గా బై చేశారు. ఆ టైంలో తను ఎవరు కూడా చాలా మందికి తెలియదు. అలాంటిది ఇప్పుడు శివాంగ్ అంటే ఫ్యూచర్లో టీమిండియాకి ఆడతాడు అన్నట్టు మారిపోయాడు. అంటే తను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఐపీఎల్కి ముందే శివాంగ్ డొమెస్టిక్ సర్కిట్లో సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దానివల్ల స్క్వాడ్లో చాలా మంది స్పిన్నర్స్ ఉన్నప్పటికీ మేనేజ్మెంట్ ఇతనికి ప్రిఫరెన్స్ ఇచ్చింది. కేకేఆర్ పైన డెబ్యూ చేసిన ఫస్ట్ మ్యాచ్లోనే అందరి అటెన్షన్ గ్రాప్ చేసుకున్నాడు. 4 ఓవర్స్లో 41 రన్స్ ఇచ్చాడు. ఇక్కడ స్కోర్ బోర్డ్ కంటే డేంజరస్ విషయం మరొకటి ఉంది. అదే ఇతని వేరియేషనల్ బౌలింగ్. ప్రతి ఓవర్లో బ్యాట్స్మెన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఎన్నో వికెట్ ఛాన్సెస్ క్రియేట్ చేశాడు. అక్కడ అందరికీ ఒక విషయం క్లియర్గా అర్థమైంది, ఈ స్పిన్నర్లో సంథింగ్ స్పెషల్ ఉంది అని. ఆ తర్వాత ఎల్ఎస్జీ పైన ఒక ఇంపార్టెంట్ వికెట్, పంజాబ్ పైన 3 వికెట్స్, ఇలా మ్యాచ్ ఆఫ్టర్ మ్యాచ్ ఇంపాక్ట్ చూపిస్తూ ప్రస్తుతం 13 మ్యాచెస్లో 9 వికెట్స్తో సీజన్ ఎండ్ చేశాడు. ఆఫ్కోర్స్ వికెట్స్ నెంబర్ పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ శివాంగ్ వాల్యూ నెంబర్స్లో కాదు, ప్రెజర్ బిల్డ్ చేయడంలో ఉంది. మరి ఇతను బౌలింగ్కి వచ్చినప్పుడు బ్యాటర్స్ పెద్ద షాట్స్ ఆడడానికి వెళ్ళి అవుట్ అయ్యేవాళ్ళు. ఒక స్పిన్నర్కి ఇది బిగ్గెస్ట్ సక్సెస్. అయితే కరెంట్ ఇండియన్ టీంలో చైనామన్ బౌలర్స్ చాలా రేర్. ఇలాంటి టైంలో శివాంగ్ లాంటి బౌలర్ ఎమర్జ్ అవ్వడం అతని కెరియర్కి మ్యాసివ్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. మరి 30 లక్షలతో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన ప్లేయర్ ఈరోజు ఫ్యూచర్ ఇండియన్ టీం డిస్కషన్లోకి రావడం అంటే అన్డౌట్లీ ఇది ఎస్ఆర్ఎస్కి వన్ ఆఫ్ ది బెస్ట్ లో ప్రైస్ హై ఇంపాక్ట్ పిక్ అని చెప్పాలి. నెంబర్ 8 జేమీ ఓటెన్. ఈ సీజన్లో సిఎస్కేకి మోస్ట్ ప్రామిసింగ్ ఫాస్ట్ బౌలర్ ఎవరైనా ఉన్నారు అంటే అది డెఫినెట్లీ జేమీ అనే చెప్పాలి. లాస్ట్ ఆక్షన్లో తన సిఎస్కే బేస్ ప్రైస్ 150 లక్షలకు బై చేశారు. ఆ టైంలో ఒక బ్యాకప్ పేసర్ కావాలి అనే ఇంటెన్షన్తోనే తీసుకున్నారు. కానీ ఈ సీజన్లో ఇతను చూపించిన ఇంపాక్ట్ చూశాక ఈ 150 లక్షలు చాలా స్మాల్ ప్రైజ్లో కనిపిస్తుంది. సీజన్ ఫస్ట్ మ్యాచ్ నుండి లాస్ట్ మ్యాచ్ వరకు కన్సిస్టెంట్ ఇంపాక్ట్ చూపిస్తూనే వచ్చాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో జెన్యూన్ వికెట్ టేకర్గా మారిపోయాడు. టీంకి ఎప్పుడు వికెట్స్ కావాలన్నా కెప్టెన్ డైరెక్ట్గా ఇతన్ని బౌలింగ్కి తీసుకొచ్చేవాడు. టీంలో నూర్ అహ్మద్, ఖలీల్, మాత్ హెన్రీ ఇలా ఎంతోమంది బౌలర్స్ స్ట్రగుల్ అవుతున్న టైంలో జేమీ మాత్రం కంటిన్యూస్లీ వికెట్స్ తీసుకుంటూ వచ్చాడు. ఇలా టోర్నమెంట్ మొత్తం 10 మ్యాచెస్ ఆడి 14 వికెట్స్ తీసుకున్నాడు. దీంట్లో డీసీ పైన 4 వికెట్స్, ఎస్ఆర్ఎస్ పైన 3 వికెట్స్, ఎల్ఎస్జీ పైన 3 వికెట్స్ లాంటి మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ ఉన్నాయి. ఒక బౌలింగ్ అనే కాదు, విత్ బ్యాట్తోనూ వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. 158 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్తో 136 రన్స్ స్కోర్ చేశాడు. ఏదేమైనా 150 లక్షలకి తీసుకున్న ప్లేయర్ కంప్లీట్ ఇంపాక్ట్ ప్యాకేజ్లో పర్ఫామ్ చేశాడు.
ఖచ్చితంగా జేమీ ఓటెన్ ఈ సీజన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ పిక్ అని చెప్పాలి. నెంబర్ 7 బ్రిజేష్ శర్మ. ఈ రైటర్ మీడియం ఫాస్ట్ బౌలర్ని లాస్ట్ ఆప్షన్లో రాజస్థాన్ రాయల్స్ జస్ట్ 30 లక్షల బేస్ ప్రైస్కి పర్చేస్ చేశారు. ఆ టైంలో ఆర్ఆర్ ఇతను ఫ్యూచర్ స్టార్లా కాదు, ఒక బ్యాకప్ ఆప్షన్ అనే స్క్వాడ్లోకి తీసుకున్నారు. కానీ సీజన్ స్టార్ట్ అయ్యేలోపు సీన్ మొత్తం మారిపోయింది. ఆర్ఆర్ ప్రాక్టీస్ మ్యాచెస్లో బ్రిజేష్ అద్భుతంగా రాణించాడు. దీంతో సిఎస్కే పైన ఫస్ట్ మ్యాచ్ నుండి డెబ్యూ ఛాన్స్ దొరికింది. దొరికిన ఛాన్సెస్ని ఇతను వండర్ఫుల్గా యూటిలైజ్ చేసుకున్నాడు. 3 ఓవర్స్ వేసి జస్ట్ 17 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అంతేకాకుండా ఒక ఇంపార్టెంట్ వికెట్ కూడా తీసుకున్నాడు. ఈ నెంబర్ కంటే ఎక్కువగా అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది అయితే మాత్రం ఇంకోటి ఉంది. అదే ఇతని పేస్. కన్సిస్టెంట్లీ 140+ స్పీడ్తో బౌలింగ్ చేయడంతో అందరి కళ్ళు మనడు పైన పడ్డాయి. ఆ తర్వాత మ్యాచెస్లో బెంగళూరు పైన 2 వికెట్స్, లక్నో పైన 2 వికెట్స్, ఎస్ఆర్ఎస్ పైన 2, జీటీ పైన 2, డీసీ పైన 2 అండ్ ముంబై పైన 2 వికెట్స్ తీసుకుంటూ మ్యాచ్ ఆఫ్టర్ మ్యాచ్ కన్సిస్టెంట్ ఇంపాక్ట్ చూపించాడు. ఇలా ఇప్పటివరకు మొత్తం 12 మ్యాచెస్ ఆడి 13 వికెట్స్ తీసుకొని ఆర్ఆర్కి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పేసర్గా మారిపోయాడు. ముఖ్యంగా డెత్ ఓవర్స్లో అయితే మనోడు పూర్తిగా యార్కర్ స్పెషలిస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. ప్రెజర్ సిచ్యువేషన్స్లో బ్యాటర్స్కి ఎక్కడ స్పేస్ ఇవ్వకుండా డైరెక్ట్గా గేమ్ మొత్తాన్ని కంట్రోల్ చేసే స్థాయి వరకు వెళ్ళాడు. ఒక బ్యాకప్ ప్లేయర్ అనుకుని 30 లక్షలకి తీసుకున్న బౌలర్ ఈరోజు ఆర్ఆర్ పేస్ అటాక్లో ట్రంప్ కార్డ్గా మారిపోయాడు అంటే ఇది చిన్న విషయం కాదు. ఏదేమైనా ఇతనికి ఇచ్చిన బడ్జెట్కి హై ఇంపాక్ట్ చూపిస్తున్నాడని చెప్పాలి. నెంబర్ 6 ప్రిన్స్ యాదవ్. ఈసారి ఎల్ఎస్జీ టీంలో ఫ్యాన్స్కి ఏదైనా పాజిటివ్ కనిపించింది అంటే అది అతని పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఎందుకంటే టీంలో పెద్ద పెద్ద స్టార్ ప్లేయర్స్ అందరూ స్ట్రగుల్ అవుతున్న టైంలో మానవుడు మాత్రం ప్రెజర్కి తగ్గకుండా ఫైట్ చేస్తూనే వచ్చాడు. ఇతన్ని లాస్ట్ 2024 ఆప్షన్లోని లక్నో 30 లక్షలకు బై చేశారు. యాక్చువల్లీ గత సీజన్ నుండి అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చారు, కానీ అప్పట్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. లాస్ట్ సీజన్లో 6 మ్యాచెస్లో ఆడిస్తే ఓన్లీ 3 వికెట్స్ మాత్రమే తీసుకున్నాడు. అయినా కానీ ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ ఇతని మీద ట్రస్ట్ పెట్టి రిటైన్ చేసుకున్నారు. ఆ డిసిషన్ని ఇప్పుడు వాళ్ళకి బిగ్గెస్ట్ పాజిటివ్గా మారింది. ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్ నుండి మెయిన్ బౌలర్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ప్రిన్స్ కూడా ఆ నమ్మకాన్ని వేస్ట్ చేయలేదు. డీసీ పైన ఫస్ట్ మ్యాచ్లోని 20 రన్స్ ఇచ్చి 2 ఇంపార్టెంట్ వికెట్స్ లాగేసుకున్నాడు. అక్కడ నుండి ఈ మూమెంటం స్టార్ట్ అయింది. టీం బ్యాటింగ్లో చాలాసార్లు ఫెయిల్ అవుతున్నా ప్రిన్స్ మాత్రం బౌలింగ్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాడు. మిడిల్ ఓవర్స్లో అయినా డెత్ ఓవర్స్లో అయినా ఎక్కడ బౌలింగ్ ఇచ్చినా కానీ వికెట్స్ తీస్తూ అపోజిషన్ని కంట్రోల్లో పెట్టాడు. సీజన్ మొత్తం 14 మ్యాచెస్ ఆడి 16 వికెట్స్ తీసుకొని ఎల్ఎస్జీకి హైయెస్ట్ వికెట్ టేకర్గా ఫినిష్ చేశాడు. ఈ పర్ఫార్మెన్స్తో ఇండియన్ టీంలోనూ ప్లేస్ సంపాదించుకున్నాడు. 30 లక్షల ప్లేయర్గా ఆప్షన్లో వచ్చిన బౌలర్ కొన్ని నెలల్లోనే ఇండియన్ టీం వరకు వెళ్ళాడు అంటే ఏదేమైనా ఇది ఎల్ఎస్జీ నుండి జాక్పాట్ బై అని చెప్పాలి. నెంబర్ 5 ప్రఫుల్. లాస్ట్ 19 సీజన్స్ ఆఫ్ ది ఐపీఎల్లో ఎంతోమంది గ్రేట్ బౌలర్స్ని చూసాం, కానీ ఇతను మాత్రం చాలా డిఫరెంట్. బికాజ్ డెబ్యూ చేసిన ఫస్ట్ మ్యాచ్లోనే అది కూడా ఫస్ట్ ఓవర్లోనే 3 వికెట్స్ తీసి రికార్డులో మోత ముగించాడు. అయితే లాస్ట్ ఆప్షన్లో సన్ రైజర్స్ ఇతన్ని 30 లక్షలకు బై చేశారు. ఆ టైంలో ప్రఫుల్ పేరు కూడా చాలా మందికి తెలియదు, కానీ రాజస్థాన్ పైన డెబ్యూ చేశాక సీన్ మొత్తం మారిపోయింది. ఆ మ్యాచ్లో మనోడు బౌలింగ్ ఇంటెన్సిటీ చూసి ఓవర్ నైట్లోనే అందరూ మాట్లాడుకునేలా చేశాడు. ఇదేదో ఒక లక్కీ పర్ఫార్మెన్స్ కాదు. ఆ తర్వాత కూడా తన టాలెంట్ని కంటిన్యూస్లీ ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. సిఎస్కే పైన లాస్ట్ ఓవర్లో 18 రన్స్ని డిఫెండ్ చేసి మ్యాచ్ గెలిపించాడు. ఆ తర్వాత రాజస్థాన్ పైన 1 వికెట్, ముంబై పైన 2 వికెట్స్, గుజరాత్ పైన 2 వికెట్స్, చెన్నై పైన మరో వికెట్ అండ్ రాజస్థాన్ పైన 3 వికెట్స్. ఇలా ఛాన్స్ వచ్చిన ప్రతిసారి ఇంపాక్ట్ చూపించాడు. ఇలా మొత్తం 7 మ్యాచెస్లో 14 వికెట్స్ తీసుకున్నాడు. ఇక్కడ డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నా కూడా ప్రఫుల్కి రెగ్యులర్గా ఛాన్సెస్ రాలేదు. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఏదైనా భవిష్యత్తులో సన్ రైజర్స్కి ఒక బౌలింగ్ వెపన్లా మారతాడు అని డెఫినెట్ అనిపిస్తుంది. మరి ఇతనికి పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేశాడనే చెప్పాలి. నెంబర్ 4 కార్తిక్ త్యాగి. లాస్ట్ ఆప్షన్ ఇతన్ని కేకేఆర్ బేస్ ప్రైస్ 30 లక్షలకు బై చేశారు. ఆ టైంలో స్క్వాడ్ డెప్త్ కోసం ఇతన్ని తీసుకున్నారేమో అనిపించింది. అయితే సీజన్ స్టార్ట్ అవ్వకముందు కేకేఆర్ పేస్ డిపార్ట్మెంట్లో చాలా ఆప్షన్స్ ఉండేవి. సో కార్తిక్కి ఒక్క మ్యాచ్లో అయినా అవకాశం వస్తుందా అనే డౌట్స్ వచ్చాయి. కానీ ఇంజురీస్ కారణంగా టీమ్ కాంబినేషన్స్ మొత్తం మారిపోయింది. దీంతో ఫస్ట్ మ్యాచ్ నుండి కార్తిక్ అవకాశం దొరికింది. మనడు కూడా ఆ ఛాన్సెస్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నాడు. డెబ్యూ మ్యాచ్లోనే వికెట్ తీసి ఇంప్రెస్ చేశాడు. ఆ తర్వాత మ్యాచెస్లో బ్లెస్సింగ్ ముజర్బానీ, సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి ఇలాంటి టాప్ బౌలర్స్ ఎవరు పర్ఫామ్ చేయని టైంలో కూడా కార్తిక్ మాత్రం కన్సిస్టెంట్గా వికెట్స్ తీసుకుంటూ వచ్చాడు. అంతేకాదు కన్సిస్టెంట్లీ 140+ స్పీడ్ మెయింటైన్ చేస్తూ మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్ రెండిట్లోనూ కేకేఆర్కి మెయిన్ వెపన్లా మారిపోయాడు. యాక్చువల్లీ కేకేఆర్ సెకండ్ హాఫ్లో కంబ్యాక్ చేయడానికి వన్ ఆఫ్ ద కీ రీజన్ ఇతనే. బికాజ్ ఒక్క సెకండ్ హాఫ్లోనే ఏదైనా 13 వికెట్స్ తీసుకున్నాడు. ఎక్కడ ఇతని ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో తెలుస్తుంది. మరి సీజన్ కంప్లీట్ అయ్యేసరికి కేకేఆర్కి స్ట్రైక్ బౌలర్గా మారిపోయాడు. 14 మ్యాచెస్లో 18 వికెట్స్ సంపాదించుకున్నాడు. కేకేఆర్ కోట్లు పెట్టి కొనుక్కున్న ప్లేయర్స్ చేయలేంది ఏదైనా 30 లక్షలకి హై ఇంపాక్ట్ క్రియేట్ చేసి చూపించాడు. నెంబర్ 3 షాకిబ్ హుసేన్. లాస్ట్ ఆప్షన్ ఇతన్ని ఎస్ఆర్హెచ్ 30 లక్షల బేస్ ప్రైస్కి బై చేశారు.
అవకాశం రావడమే లేటు. షేక్ ఆడిస్తా అన్నట్టు ఈసారి షాకిబ్ పర్ఫామ్ చేశాడు. రాజస్థాన్ పైన డెబ్యూ చేసిన ఫస్ట్ మ్యాచ్లోనే జస్ట్ 24 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్స్తో ఓచుకొత్తు చూపించాడు. ఒక కొత్త బౌలర్ ఇలాంటి స్టార్ట్ ఇవ్వడం అనేది చాలా రేర్, కానీ షాకిబ్ చేసి చూపించాడు. మరి ఎక్కడితో ఆగిపోకుండా ఆ తర్వాత కూడా ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవరీ మ్యాచ్లో వికెట్స్ తీసుకుంటూ ఎస్ఆర్ స్పేస్ అటాక్లో క్రూషియల్ ప్లేయర్గా మారిపోయాడు. ముఖ్యంగా తన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ పేస్ వేరియేషన్. కన్సిస్టెంట్లీ 140+ స్పీడ్తో బౌలింగ్ చేస్తూనే ఈ సీజన్లో 150 మార్క్ కూడా క్రాస్ చేశాడు. ఈ రా పేస్ మాత్రమే కాదు, గేమ్ అవేర్నెస్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. 150 స్పీడ్ వేసే బౌలర్ అదే మ్యాచ్లో 107 పేస్తో స్లోర్ బాల్స్ వేస్తూ బ్యాట్స్మన్ని కంప్లీట్లీ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఇక్కడ షాకిబ్ క్వాలిటీ అంటే అర్థం చేసుకోవచ్చు. ఒక పేస్ ఉంటే సరిపోదు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలియాలి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్, డెత్ ఓవర్స్ ఇలా అన్ని సిచ్యువేషన్స్లోనూ బౌలింగ్ చేశాడు. ఇప్పటికే 11 మ్యాచెస్లో 15 వికెట్స్ తీసుకొని టీంకి సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్గా రాణించాడు. మరి ఇన్ని వేరియేషన్స్, ఎంత పేస్ అండ్ కంట్రోల్ ఉన్న బౌలర్ ఎస్ఆర్ఎస్కి 30 లక్షలకే దొరికాడు అంటే ఇది వాళ్ళ స్కౌటింగ్ సక్సెస్ అని చెప్పాలి. నెంబర్ 2 అన్షుల్ కాంబోస్. లాస్ట్ మెగా ఆప్షన్లో తన సిఎస్కే 3,40,00,000కి బై చేశారు. ఆ టైంలో డీసెంట్ యంగ్ పేసర్లానే కనిపించినా కానీ ఈ సీజన్లో మాత్రం సిఎస్కే బౌలింగ్ డిపార్ట్మెంట్కి బ్యాక్ బోన్లో మారిపోయాడు. ఈ సీజన్ మొత్తంలో సిఎస్కేకి మోస్ట్ కన్సిస్టెంట్ బౌలర్గా రాణించాడు. ఆఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్లో కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. అది పక్కన పెడితే సీజన్ స్టార్టింగ్ ఫేజ్లో ఆల్మోస్ట్ ఎవరి మ్యాచ్లో వికెట్స్ తీసుకుంటూ వచ్చాడు. సమ్ టైమ్స్ అయితే ఇతను ఒక్కడు మాత్రమే సోలోగా ఫైట్ చేశాడు. మరి ఖలీల్ అహ్మద్ అండ్ మాథెండ్ర వెళ్ళిపోయాక పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్స్ రెస్పాన్సిబిలిటీ మొత్తం మనుషులపైనే పడిపోయింది. అలాంటి ప్రెజర్కి పడిపోకుండా దాన్ని ఛాలెంజ్లో తీసుకొని పర్ఫామ్ చేశాడు. పవర్ ప్లేలో బ్రేక్ త్రూస్ కానివచ్చు, డెత్ ఓవర్స్లో కంట్రోల్ కానివచ్చు, 2 ఫేసెస్లోనే ఇంపాక్ట్ చూపించాడు. ఇలా సీజన్ కంప్లీట్ అయ్యేసరికి 14 మ్యాచెస్లో 21 వికెట్స్ తీసుకొని సిఎస్కేకి హైయెస్ట్ వికెట్ టేకర్గా ఫినిష్ చేశాడు. 3.4 CR తీసుకున్న ప్లేయర్ ఈ రేంజ్లో కన్సిస్టెన్సీ చూపించాడు అంటే ఇది సిఎస్కేకి సాలిడ్ ఇన్వెస్ట్మెంట్ అనే చెప్పాలి. నెంబర్ 1 ఈశాన్ మలింగ. ఇతన్ని లాస్ట్ ఆప్షన్లో సన్ రైజర్స్ 1,20,00,000కి పర్చేస్ చేశారు. ఆ టైంలో స్క్వాడ్ డెప్త్ కోసం తీసుకున్న బౌలర్లానే కనిపించాడు. అయితే లాస్ట్ సీజన్ ఫస్ట్ హాఫ్లో పెద్దగా అవకాశాలు రాలేదు, కానీ సెకండ్ హాఫ్లో దొరికిన ఆపర్చునిటీస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నాడు. 7 మ్యాచెస్లో 13 వికెట్స్ తీసుకొని స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్చువల్లీ ఎప్పుడే రెగ్యులర్గా ఆడించుంటే ఎస్ఆర్ఎస్ రిజల్ట్స్ ఇంకాస్త బెటర్గా ఉండేవి. అందుకే ఈసారి మేనేజ్మెంట్ ఎలాంటి డిలే చేయలేదు. సీజన్ ఫస్ట్ మ్యాచ్ నుండి ప్లేయింగ్ 12లో ప్లేస్ ఇచ్చారు. మనోడు కూడా ఆ ట్రస్ట్ని పర్ఫార్మెన్స్ రూపంలో తిరిగి ఇచ్చేశాడు. ఆడిన ఆల్మోస్ట్ ఎవరీ మ్యాచ్లోనూ వికెట్స్ తీసుకుంటూ వచ్చాడు. ఒకప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే టీంకి ఎప్పుడు బ్రేక్ త్రూస్ కావాలన్నా కెప్టెన్ ఇషాన్కే బాల్ ఇచ్చేవాడు. అంత రీలబుల్ బౌలర్గా మారిపోయాడు. ఇలా సీజన్ ఫినిష్ అయ్యేసరికి 15 మ్యాచెస్లో 20 వికెట్స్ తీసుకొని ఎస్ఆర్ఎస్కి లీడింగ్ వికెట్ టేకర్గా రాణించాడు. ఆల్సో లీగ్ మొత్తంలో బెస్ట్ బౌలర్స్ లిస్టులో తన పేరు కూడా యాడ్ చేసుకున్నాడు. మరి 1,20,00,000కి బ్యాకప్ ఆప్షన్గా వచ్చిన బౌలర్ ఈరోజు ఎస్ఆర్ఎస్ బౌలింగ్ అటాక్ని లీడ్ చేసే స్థాయి వరకు వెళ్ళాడు అంటే ఇది గోల్డెన్ బై అని చెప్పాలి. ఇక ఇది గైస్ తక్కువ ప్రైస్గా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన బౌలర్స్ వీళ్ళే. నెక్స్ట్ వీడియోలో బ్యాటర్స్ గురించి చేస్తాను. దీంతో పాటు IPL 2027 రిటెన్షన్ అండ్ ట్రేడింగ్కి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఏ వీడియో పెట్టినా మీకు రాదు. అందుకే ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బై, థాంక్స్ ఫర్ వాచింగ్.